21వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. చాలండి. అలాగే 9వ వచనాన్ని కూడా చదువుకుందాం. వారి దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలను కనబడెను. రైట్. స్నేహితులరా, చదవబడినటువంటి వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానమును గ్రహించనటువంటి శిష్యులైనటువంటి వారితో ప్రభు అంటున్నారు, నా పిల్లలారా, తినుటకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు వారు లేదు అని అన్నారు. ఆ వెనుక ప్రభు ఏం చేశారంటే 9వ వచనములో వారికి విందు చేశారు. ఏం చేశారు చెప్పండి? రైట్. బాగా వినండి. 3.5 సంవత్సరాల సేవా జీవితంలో, అనేక సంవత్సరాల విశ్వాస జీవితంలో అక్కడ ఉన్నటువంటి వారు ఏమీ లేని వారైపోయారు అని మనం చూస్తున్నాం. ఎప్పుడు అని మనం ఆలోచన చేస్తే, ప్రభువు యొక్క పునరుద్ధానాన్ని చూడనప్పుడు, ప్రభువు యొక్క పునరుద్ధానమును గూర్చి ఎరగనప్పుడు వారికి చాలా ఉన్నప్పటికీ కూడా అప్పటికి వారికి ఏమేమున్నాయి? వరాలు ఉన్నాయి. అప్పటికి వారికి ఏమున్నాయి? వలలు ఉన్నాయి. గల్లీ సముద్రంలో వాళ్ళు ఏం చేస్తున్నారండి? వలలతో తిబిరియ సముద్రంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? వలలతో చేపలు పెడుతున్నారు. వలలు ఉన్నాయి, పడవలు ఉన్నాయి, వరాలు ఉన్నాయి. 3.5 సంవత్సరాలు సేవ చేసినటువంటి అనుభవం ఉంది. అద్భుతాలు చేసినటువంటి అనుభవం ఉంది. అద్భుతాలు చూసినటువంటి స్థితి కూడా ఉన్నది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా వారు ఏమీ లేని వారుగా ఉన్నారు. బాగా గ్రహించండి. విశ్వాస జీవితములో ఎన్ని అందుకున్నప్పటికీ కూడా ప్రభు యొక్క పునరుద్ధానమును ఎరగని వారముగా ఉంటే, లేదు పునరుద్ధానములో ఉన్నటువంటి భాగ్యములను పూర్తి చేస్తారా? అందుకొనని వారముగా ఉంటే, లోకములో ఒక సామెత ఉంది, అత్తగారింట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో కదా అనేటువంటి పరిస్థితి. ప్రభువు తన పునరుద్ధానములో అన్నీ సిద్ధపరిచి ఉంచారు. కనుక అన్నీ ఉండి కూడా ఏమీ లేని స్థితి ఎవరికి వచ్చిందంటే, ప్రభువుని ఎరగని వారికి కాదు, 3.5 సంవత్సరాలు ప్రభువుతో కూడా ఉన్న వారికి. ఇంకో మాట చెప్పనా? ప్రభువు పిలుచుకున్న వారికి, ప్రభువును వెంబడించిన వారికి కూడా ఆ పరిస్థితి ఎదురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే, బాగా వినండి, ప్రభువును ఒకప్పుడు వాళ్ళు ఏమన్నారు? నీవు సజీవుడైనా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుంచి మాట్లాడుతున్నాను, దేవుని కుమారుడవు అని అన్నారు. ఆయన దేవుని కుమారుడు అని వాళ్ళకి తెలుసు.
చెప్పండి. ఇంకా వ్యాధులను స్వస్థపరచటం వాళ్ళు చూశారు. ఆయన వరాలు ఇవ్వగలరని ఆయన వారికి తెలుసు. ఏమండి, ఆయన దయ్యాలను పారద్రోలటం వారికి తెలుసు. ఆయన ఏమండి సమాధిలో ఉన్న వారిని లేపటం వారికి తెలుసు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆపద నుంచి విడిపించటం కూడా వారికి తెలుసు. కానీ ఏం తెలియదు వారికి? ప్రభువు పునరుద్ధానాన్ని గురించి తెలియదు. ప్రభువు పునరుద్ధానాన్ని గురించి తెలియదు. భక్తి చేస్తున్నటువంటి భక్తజనులారా, మీరు ఏ మతములో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి గురించి మీకు ఎన్ని తెలిసినా, నాకు ఎన్ని తెలిసినా, పునరుద్ధానాన్ని గురించి తెలియకపోతే, పునరుద్ధాన అనుభవాన్ని సంపాదించకపోతే అన్నీ ఉండి ఏమీ లేని స్థితి అయిపోతుంది. ఏ స్థితి అండి? అన్నీ ఉండి ఏమీ లేని స్థితి అయిపోయేటువంటి ప్రమాదం ఉంటది అని ఈ సమయములో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కనుకనే ప్రభువు శిష్యులైనటువంటి వారికి ఆ రోజు, సర్వలోక సర్వమానవాళికి ఈరోజు ఏం చేయటానికి ఇష్టపడుతున్నారంటే, ఆ 21వ అధ్యాయము 9వ వచనములో వారికి విందు చేసినట్లుగా మనకును కూడా ఏం చేయబోతూ ఉన్నారు? ఏం చేయాలనుకుంటున్నారంటే విందు చేయాలనుకుంటున్నారు. ఏ విందు? పునరుద్ధాన విందు. సరే, ఒక కారణాన్ని బట్టి మొన్న ఆదివారం మీకు వర్తమానం అందించలేకపోయాను. కనుక ఈ వారము గ్రహించుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక. ప్రభువు పునరుద్ధాన విందు శిష్యులైనటువంటి వారికి ఆ రోజు, ఈరోజు మనకు పునరుద్ధానపు విందు చేస్తూ ఉన్నారు. బహుశా గత ఆదివారం నుంచి మీరు చాలా విందులు చేసుకొని ఉండొచ్చు. నేను రైట్ విందు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానములో చేసినటువంటి విందు పిల్లరా శిష్యులను ఏం చేసిందో తెలుసా? లోకమంతటికి వారు విందు చేసేటట్లుగా చేసింది. ఇంకో మాట చెప్తాను, ఎవ్వరు ఎన్నడూను చేయనటువంటి విందు వారు లోకమంతటికి చేసేటట్టు చేసింది. కనుక నేటి దిన మన ధ్యానాంశం ఏమిటి అంటే పునరుద్ధాన విందు. ఏ విందు చెప్పండి? రైట్. కనుక పునరుద్ధానములో ప్రభు చేసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విందులు ఉన్నాయి. క్లుప్తంగానే ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఆయన పునరుద్ధానములో చేసినటువంటి విందు ఏమిటి అని ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి నొందుచున్నారో అలాగున్నే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చాలండి స్నేహితులారు, గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానములో ఏం చేశారు అంటే మరణమును మరణింపచేసి, ఏం చేసి? మరణమును మరణింపచేసి మరణము లేని జీవమును అనుగ్రహించారు. ఏ జీవము చెప్పండి? మరణము లేని జీవమును అనుగ్రహింపజేసినటువంటి వారుగా ఉన్నారు. పౌలు తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో ఉన్నటువంటి చివరి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుమో. ఎవరితో కూడా ఉంటాం చెప్పండి? కనుక సదాకాలము ఏమండి సజీవుడైనటువంటి దేవునితో సజీవముగా ఉండేటువంటి విందును ప్రభు తన పునరుద్ధానములో మనకు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమునకు పూర్వము అనేకులు పునర్జీవింపబడినటువంటి వారుగా ఉన్నారు, కానీ వారు మరలా మరణములోనికి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. కానీ ప్రభువు వలె
మరణములోనికి వెళ్ళి తిరిగి లేచినటువంటి వారు తిరిగి మరలా మరణములోనికి వెళ్ళవలసినటువంటి అవసరము లేనటువంటి భాగ్యమును, మరణము వారిని తాకనటువంటి భాగ్యము కలిగినటువంటి విందును, నిత్య జీవపు విందును ఆయన అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనములో ప్రభువు ఈ సందర్భంలో కాకపోయినా దానికి అన్వయంగా ఇట్లాగా మాట్లాడుతూ ఉన్నారు. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము నేనే, జీవాహారము నేనే అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. ఇది సంస్కారాన్ని గురించినటువంటి మాట అయినప్పటికీ కూడా పిల్లరా, ప్రభువు ఏం చూపించారు అంటే పిల్లరా, ఆయన యొక్క మరణములో ఏం చేశారు అంటే మన మరణమును, దైవజనులు చెప్పిన మాట చూడండి, 4000 సంవత్సరాలుగా ఏవేవైతే మానవులందరినీ పీడించి వేశాయో వాటన్నిటినీ కూడా తన మీద వేసుకున్నటకు ఆయన మానవ శరీరముతో వచ్చారు. ఆయన మానవ శరీరముతో రాకపోతే మానవ శరీరం మీద ఉన్నటువంటి పీడ ఆయన మీదకి వెళ్తుందా? వెళ్ళదు. కాబట్టి ఈ మరణము అనేటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితి ఏం చేశారు అంటే ప్రభు సిలువలో తన మీద వేసుకొని పునరుద్ధానములో పూర్తి చేయండి, మరణాన్ని మహిమగా మార్చివేశారు. మరణము లేని, మరణము తాకని లోకమునకు తీసుకువెళ్ళేటువంటి మహిమగా ఈ మరణాన్ని మార్చి పునరుద్ధాన అనుభవములోనికి తీసుకొని వెళ్ళినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. దైవజనులు దేవదాసయ్య గారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, మరణించినటువంటి వారిని ఎవరైనా చూసి, ఇటు చూడండి, ప్రభు చూసి, మరణించినటువంటి వారిని ప్రభు చూసి ఏంటయ్యా చనిపోయావేంటి నువ్వు అని అడిగితే వాళ్ళు చెప్తారంట, సజీవుల కంటే ముందు లేగటానికి మేము చనిపోయామని చెప్తారంట. ఒకసారి చప్పట్లు కొడతారా? ఏంటది? సజీవుల కంటే ముందు లేవటానికి మేము చనిపోయాం, ఉత్తినే చనిపోయాం అనుకుంటున్నారా అనేటువంటి మరణాన్ని బట్టి అతిశయము కలిగేటువంటి భాగ్యము, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క మరణాన్ని బట్టి అతిశయము కలిగేటువంటి భాగ్యము ప్రభువు తన పునరుద్ధానములో అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనములో ఉన్నటువంటి అదే మాటను, దానికి సంబంధించిన మాటను మీరు చూడగలిగితే, మరణమే లేకుండా ఏమండి మరణమును మరణింపచేసేటువంటి భాగ్యాన్ని ప్రభువు పునరుద్ధానములో విందుగా చేసినటువంటి వారుగా ఉన్నారు. పునరుద్ధానములో మరణకరమైనటువంటి స్థితి కలిగినటువంటి వారికి చేసిన 2 విందులేంటి? ఒకటి, మరణములోనికి వెళ్ళి మరణాన్ని మరణింపచేసి ఇక మరణము లేకుండా లేచేటువంటి భాగ్యం అనేటువంటి విందు చేశారు. ఏమండి, అలాగున్నే రాకడ విశ్వాసముతో ఉండి సజీవులుగా ఉన్నటువంటి వారికి పూర్తి చేయండి, మరణమును మరణించకుండానే మరణింపజేసి మహిమ శరీరమును ధరించుకొని మహిమలోకానికి వెళ్ళేటువంటి విందు చేసినటువంటి వారుగా ఉన్నారు. ఆలోచన చేయండి, ప్రభువు పునరుత్థానాన్ని కానీ ఎరగకపోతే నేనేమంటానంటే అన్నిటికీ భయపడేటువంటి స్థితి వస్తుంది. ఏంటండి, 3 రోజులు పెట్లే ఉండే మరణానికి కూడా భయపడే స్థితి వస్తుంది. ప్రభు ఎన్ని రోజులు ఉన్నారు పెట్లో కదా? శుక్రవారం, శనివారం, ఆదివారం. శరీరం పెట్లో ఉంది, ఆత్మ అంధకార లోకానికి వెళ్ళి అంధకార శక్తులను జయించి పెట్టెన్ను లేపుకొని బయటకు వచ్చేసింది. అర్థమవుతుందండి? సరే, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానములో ఏమండి దేవుడు ఆదిలో మానవునికి అనుగ్రహించినటువంటి భాగ్యం ఏమిటి? సజీవుడు అనేటువంటి భాగ్యం. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటది. ఏంటి అంటే దేవుడు తన జీవమును ఊదగా నరుడు జీవించి ప్రాణి ఆయను. ఆదికాండం 2:7.
ఆ, ఆ, ఉమ్. చూసారా ఏం ఊదారంటండి? జీవవాయువు. దేవునిలో ఏ జీవమైతే ఉందో ఆ జీవాన్ని దేవుడు ఏం చేశారంటే పిల్లరా మానవుల్లో పెట్టారు. కానీ మానవుడు దేవునికి దూరం అవటాన్ని బట్టి మానవుడు దేవునికి దూరం అవటాన్ని బట్టి ఏం జరిగిపోయింది? మానవుల్లో ఉన్నటువంటి జీవము కూడా మానవునికి దూరం అయిపోయింది. ఉదాహరణ చెప్పనా? మీరు నవ్వకూడదు మరి. ఇప్పుడు 8 గంటలకు సంఘంలోకి వచ్చాం, 10 గంటలకు మా మందిరంలో నుంచి బయటికి వెళ్తాం. ఎక్కడి నుంచి బయటికి వెళ్ళంగానే దేనికి దూరం అవుతాం? సంఘానికి దూరం అయిపోతాం. అవునా? అవుతామా? సంఘానికి దూరం అవ్వగానే ఏమైపోద్ది? ఇక్కడ ఎక్కించుకునేవన్నీ ఆ గడప దగ్గర వదిలేసేసి బయటికి వెళ్ళిపోతాం. అవునా? అంతేనా కాదండి? గడతాపు కూడా వెళ్తాయి అంటారా? అనుమానమా? స్నేహితులారా గమనించండి. ఎప్పుడైతే సంఘానికి దూరం అవుతామో ఏమండి సజీవుడైనటువంటి ప్రభువును చేరుకునేటువంటి భాగ్యానికి దూరమైపోయేటువంటి పరిస్థితి ఎలాగ వస్తుందో ఆ రోజున దేవునికి దూరమైపోయినటువంటి పిల్లరా ఆది దంపతులైనటువంటి వారు ఏమండి దేవుని యొక్క దివ్య లక్షణములను ఏం చేశారు అంటే పిల్లరా పోగొట్టుకుంటూ వాటిలో ఒక లక్షణమైనటువంటి జీవ లక్షణమును కూడా పోగొట్టుకునేటువంటి వారుగా ఉన్నారు కనుక మానవులు నిర్జీవులైపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి దేవుడే మానవులలోనికి వచ్చి మానవులలో ఉన్నటువంటి నిర్జీవమును తన మీద వేసుకొని ఆ నిర్జీవమును ఏమండి మరణింపజేసి తనలో ఉన్నటువంటి జీవాన్ని మరలా పునరుద్ధానములో ఇచ్చారు. ఇది పునరుద్ధానములో ప్రభు చేసినటువంటి విందు. ఏ విందు చెప్పండి? ఆదిలో తండ్రి చేసినటువంటి విందు ప్లరా కాలము పరిపూర్ణమైనప్పుడు కుమారుడు చేసినటువంటి వారుగా ఉన్నారు. ఇది మనం గ్రహించాల్సినటువంటి సంగతి. ఏ విందు? మరణము లేని జీవము కలిగి ఉండేటువంటి విందును ప్రభు పునరుద్ధానములు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక స్నేహితులారా గమనించండి. అందుకే పిల్లరా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూసినటువంటి వారు ఇక ఆ రోజు నుంచి మరణానికి ఎదురు వెళ్ళారు కానీ మరణానికి భయపడలేదు. మీరు చదివితే అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 55వ వచనములో స్టెఫను అనేటువంటి భక్తుడు ఏం చూశారు అని మనం ఆలోచన చేస్తే తన కొరకు, అదే చదివితే ఆలస్యమైతే నేను చెప్పేస్తాను, తన కొరకు సిద్ధపరచబడినటువంటి ఏమండి పూర్తి చేయండి ప్రభువుతో ఉండేటువంటి సదాకాలము జీవము కలిగేటువంటి స్థితిని చూశాడు గనుక ఏం చేశారు? వాళ్ళు రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నప్పటికీ కూడా మరణాన్ని ఎదుర్కోవటానికి భయపడలేదు అనేటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. చూసారా? ప్రభువు యొక్క పునరుద్ధానములు ఏం చేశారు? ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క మరణాన్ని పూర్తి చేయండి మహిమగా మార్చినటువంటి వారుగా ఉన్నారు. పిల్లరా స్టెఫను గారు అంతకు ముందు బాగున్నారా? చనిపోయిన తర్వాత బాగున్నారా? చనిపోయిన తర్వాత వెళ్ళి ఎవరి పక్కన కూర్చున్నారంట? నేను మాట్లాడేది స్టెఫను గారి గురించి, మన గురించి కాదు. మీరు ఆలోచన చేయబాకండి సమాధానం చెప్పడానికి. అర్థమైందా? కనుక స్నేహితులారా గమనించిన. అందుకే దైవజనులు పాడుతూ ఏమన్నారంటే మరణము కాది బాధ మార్గము విడి చనిపోవా పరమపురమునకు ఎగిరిపోవా అని అన్నారు దైవజనులు. కనుక స్నేహితులారా గమనించండి. రెండవదిగా మనం చూస్తే ప్రభు పునరుద్ధానములో చేసినటువంటి విందు మనం ఆలోచన చేస్తే 21వ అధ్యాయము యోహాను సువార్త 15వ వచనము, అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనములో ఉన్నటువంటి సంగతి ఏమిటి అంటే పిల్లరా బాధను బహుమానముగా అందించినటువంటి వారుగా ఉన్నారు. ఏంటండి? బాధలో వాళ్ళకి బహుమానం ఇచ్చారు. ప్రభు పునరుద్ధానపు విందుగా ఏ బహుమానం ఇచ్చారు? యోహాను 21:15లో
అయ్యా, నీవు నా మందను కాస్తావు, నీవు నా మందను మేపుతావు అనేటువంటి బహుమానము నాటి కాలపు వారికి ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అయ్యో, మా ప్రభువు చనిపోయాడు అనేటువంటి బాధలో ఉన్నటువంటి వారికి ఏం దొరికింది చెప్పండి? ప్రభు యొక్క పునరుద్ధానములో బహుమానమును విందుగా చేశారు. లేదా ఇది మనం గ్రహించవలసినటువంటి మరి ఒక సంగతి. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటి? ఒక మాట చదవండి. 3:15 అపోస్తుల కార్యముల గ్రంథం. రైట్. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన్ను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఒకప్పుడు ప్రభువును విడిచి పారిపోయినటువంటి వారు ప్రభువుకు సాక్షులుగా నిలబడేటువంటి బహుమానము బాధలో వారికి దొరికింది. ఏ బాధలో? ప్రభువు మాకు దూరమైపోయాడు అనేటువంటి బాధలో ప్రభువు చేసినటువంటి విందు ఏంటంటే ప్రభువుకు సాక్షులుగా ఉండేటువంటి విందు ప్లరా అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. చెదిరిపోయిన వారు చేర్చబడుట అనేటువంటి విందుగా దీన్ని మనం భావించాలి. ఆ తరువాత దేవుని ప్రియులరా, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము, దానికన్నా ముందు యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే భయపడేటువంటి వారుగా ఉన్నారు. ప్రభు పునరుద్ధానమును చూడకముందు ప్రభు పునరుద్ధానపు విందులో వారికి ఏ భాగ్యం ఇచ్చారు అంటే అపోస్తుల కార్యముల గ్రంథము 17:6 అపోస్తుల కార్యములు 4:21, 17:6లో మీరు చూస్తే పిల్లరా, ఎవరైతే ప్రభు పునరుద్ధానాన్ని వారు చూడకముందు వారిని భయపెట్టారో వారు వీరికి భయపడేటువంటి స్థితిలోనికి వెళ్ళారు. అంటే భయపెట్టే వారిని భయపెట్టేటువంటి భాగ్యములోనికి నడిపించినటువంటిది ప్రభు పునరుద్ధానములో ప్రభు అనుగ్రహించినటువంటి విందు. రైట్. ఆ తరువాత అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తే సిలువ నీకు వద్దు అని అన్నారు ఒకప్పుడు. అపోస్తుల కార్యముల గ్రంథం మత్తయి సువార్త 16వ అధ్యాయము 19, 20 వచనాల్లో పేతురు గారు అంటారు, సిలువ నీకు దూరమవునుగాక అన్న ఆయనే ఇప్పుడేమంటున్నారు అని మనం ఆలోచన చేస్తే సిలువ నాకు కావాలి అన్నారు. ఏం కావాలన్నారు? 5:41 అపోస్తుల కార్యముల గ్రంథం. కనుక చదవసరం లేదండి, సమయం అయిపోయింది కదా. కాబట్టి స్నేహితులారా గమనించండి, ప్రభువు పునరుద్ధానములో చేసినటువంటి విందు ఏమిటి అంటే చెప్పండి, ఇప్పుడు సిలువను కోరుకునేటువంటి విందు చేశారు. అందుకే దైవజనులు అన్నారు సిలువలోనే పునరుద్ధానం ఉన్నది అన్నారు. ఏంటంట? కనుక సిలువను ఎందుకు కోరుకుంటాం? సిలువలో పునరుద్ధానం ఉంది కాబట్టి సిలువను కోరుకునేటువంటి వారముగా ఉంటాం. మరి ఒకటిగా మనం చూస్తే 5వదిగా లూకా సువార్త 24వ అధ్యాయము 31వ వచనములో ఏమండి? మూయబడినటువంటి కన్నులు తెరవబడుట అనేటువంటి విందు చేశారు అమ్మాయి శిష్యులైనటువంటి వారు. వారికి ప్రభువు తన యొక్క పునరుద్ధానములో, మళ్ళీ చెప్తున్నాను, మూయబడినటువంటి కన్నులు తెరవబడుట అనేటువంటి విందు ప్రభు తన యొక్క పునరుద్ధానములో చేసినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఆ తరువాత లూకా సువార్త 24వ అధ్యాయం 12వ వచనమును, యోహాను సువార్త 20వ అధ్యాయం 13 నుంచి 18 వచనాల వరకు మీరు తర్వాత చదువుకుంటే ప్రభు పునరుద్ధానములో చేసినటువంటి విందు ఏమిటి అంటే కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చినటువంటి వారుగా ఉన్నారు. అంగలార్పును ఆనందముగా మార్చినటువంటి అనుభవము ప్రభు పునరుద్ధాన విందులో చేశారు. అంతకుముందు వారు అంగలార్పులో ఉన్నారు. ప్రభువు కనబడగానే, ప్రభు పునరుద్ధానాన్ని వారు చూడగానే ఆనందముతో గంతులు వేసినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తాం. లూకా సువార్త 24:12లో ఈ మాటలు మనకు కనబడతాయి. ఆ తరువాత మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనములో శిష్యులైనటువంటి వారు పారిపోయిన వారుగా ఉన్నారు ప్రభు పునరుద్ధానాన్ని చూడక పూర్వము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో పారిపోయిన వారిని పరలోకములో సింహాసనాల మీద కిరీటాలు పెట్టి కూర్చుండబెట్టారు ప్రభు పునరుద్ధాన విందులో. ఏంటండి? ఎవరినంట? ఒకప్పుడు పారిపోయిన వారిని ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఏం చేశారు? పరలోకములో
చెప్పాలి. ఆ సింహాసనం మీద కిరీటం పెట్టి కూర్చుండబెట్టారు అని ప్రకటన గ్రంథం 4:4 మనం చదువుతాం. 8వదిగా అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనములో ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూడక పూర్వము పౌలు గారు, పూర్తి చేయండి, ప్రభువుకు ముళ్ళ కిరీటం పెట్టారు. అంటే ప్రభువుని హింసించారు. కానీ ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూసినటువంటి పౌలు గారికి ఏం విందు చేశారో ప్రభు మీరు చదువుతాను అంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము అమ్మా నీతి కిరీటము అనేటువంటి విందును ప్రభు చేసినటువంటి వారుగా ఉన్నారు. అంటే ప్రభు పునరుద్ధానములో ఏం చేశారు అంటే, ముళ్ళ కిరీటము పెట్టిన వారికి నీతి కిరీటమును విందుగా పెట్టినటువంటి వారుగా ఉన్నారు. 12వ అధ్యాయము 9వ వచనములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ పత్రికలో మనం చూస్తే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. కనుక ఒకప్పుడు హింసించినటువంటి వారిలోనికి ప్రభు తన బలాన్ని పంపినటువంటి వారుగా ఉన్నారని శ్రేష్టమైనటువంటి సమయములో మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక 9వదిగా ప్రభు పునరుద్ధానములో చేసినటువంటి విందు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనములో సదాకాలము ప్రభు వారితో ఉండుట అనేటువంటి విందు చేశారు. ఏంటి చెప్పండి? సదాకాలము ప్రభు వారితో కూడా ఉండుట అనేటువంటి విందును చేశారు. అంతకుముందు వాళ్ళు ఏమనుకున్నారు? శాశ్వత కాలం ప్రభు మాకు దూరం అయిపోయాడు అనుకున్న వారిని, ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నాను అనేటువంటి విందు ప్రభు పునరుద్ధానములు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. రైట్. ఆ తరువాత 10వదిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో పౌలు గారు అంటున్నారు, అపవాది తంత్రములను మేము ఎరగని వారము కాదు అని అంటున్నారు. ఎప్పుడు? పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూసిన తర్వాత. అంటే ప్రభు పునరుద్ధానములో వారికి ఏ విందు చేశారు? అపవాది యొక్క తంత్రములను ఎరిగేటువంటి విందు చేశారు. అంతకుముందు ఆయన ఏం చేశాడు? పాపం పౌలు గారు అపవాది తంత్రముల్లో పడిపోయి నా మతం నాదే అని మతము నిమిత్తము మార్గాన్ని పోగొట్టుకొని మార్గం తప్పిపోయాడు. ఏ మార్గంలోనికి వెళ్ళాడు? అయ్యో, పాతాళంలోనికి వెళ్ళేటువంటి మార్గంలోనికి వెళ్ళాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయములో దేని పట్టుకొని? మతము అనేటువంటి ముసుగు అపవాది వేసినటువంటి కారణాన్ని బట్టి, అంటే యోధా మతాన్ని కాపాడుకొనుట కొరకు పిల్లరా క్రైస్తవ మతాన్ని హింసించటానికి ఏం చేశాడు? ఆ అపవాది యొక్క తంత్రములో పడిపోయారు. ఎవరైనా? సౌలు గారు. ఈయనే ప్రభు యొక్క పునరుద్ధానమును చూసిన తర్వాత, పునరుద్ధానములో ప్రభు ఆయనకి చేసిన విందు ఏంటో తెలుసా? అపవాది తంత్రములను మేము ఎరగని వారము కాదు. కాబట్టి ఏం చేశారు? అపవాది తంత్రాలను ఎరిగి, చెప్పాలి, అపవాది తంత్రాలను ఎరిగి ఏం చేశారంటే పిల్లరా, అపవాది యొక్క ముసుగులో నుంచి బయటికి వచ్చి పిల్లరా అపవాదిని అధపాతాళానికి నెట్టినటువంటి వారి యొక్క గుంపులోనికి చేరిపోయినటువంటి వాడుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనములో ప్రభు పునరుద్ధానములో చేసినటువంటి విందేమిటి అంటే, పైలోకము నుండి వచ్చినటువంటి శక్తి శిష్యులైనటువంటి వారికి అనుగ్రహించారు. ఎక్కడి నుంచి వచ్చిన శక్తి అంటండి? పైలోకము నుండి వచ్చినటువంటి శక్తి. అంటే దైవాత్మ నింపుదల శిష్యులైనటువంటి వారికి అందించడానికి ప్రభు మార్గము సరళం చేశారు. పరిశుద్ధాత్మను విందుగా ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక చివరిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనములో అక్కడ మరియ గారు అంటా ఉన్నారు, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు అంటుంది. ఏమంటున్నారు చెప్పండి? నా ప్రభువును ఎవరో ఎత్తుకుపోయారయ్యా అంటుంది. ఎవరో ఎత్తుకుపోయారయ్యా అన్నటువంటి, పూర్తి చేయండి, మరియను ప్రభు పునరుద్ధానములు ఏం చేశారో తెలుసా? ఎత్తబడే వారి వరుసలు నీకు తీసుకొని వచ్చారు. ఏ వరుస అది? కొంచెం అర్థమవుతుంది కదా దేవుడు మిమ్మల్ని దీవించిన గారు. ఎత్తుకొని పోయారు అన్న వారిని ఎత్తబడే వారి వరుసలోనికి తీసుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక.
అర్థమవుతుందండి. ఇప్పుడు పునరుద్ధానంలో ఏ విందు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొని వచ్చింది? భూలోక వాసులను పెళ్లి కుమార్తె వరుసలోని తీసుకొని వచ్చింది. చివరి మాట ఏంటి? ఎత్తబడే వారి వరుస. అర్థమవుతుందండి. కాబట్టి మీ ఊర్లో సంవత్సరానికి ఎన్నిళ్ళు అండి? ఎన్ని విందులు విన్నారు మీరు ఇప్పుడు? నెలకొక్క విందు ధ్యానం చేసుకోండి. ఈ విందు బలంతో ఆ విందులోనికి చేరదాం. అట్టి ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.